కాదు మాము పలసర పచ్చి మామ నేను కంటుకుంటాడు దాన్ని కాదు మాము పలసర పచ్చి నేనంటున్నాడు దాన్ని కాదు మాము నేను కంటుకుంటాడు దాన్ని కాదు మాము రాత్రికి వచ్చినావు రారమాము రోజులు పోటేసి నువ్వు రాత్రి పోతున్నావు రమ్మంటూ పోతున్నావు రారమాము ఏమంటున్నా ఈ పిల్ల
మారి ఆడదాన్ని వంపు సంపులు ఉన్నదాన్ని గయ్యాలి గంపదాన్ని తాటి తొక్కలాంటి దాన్ని నీ నటంటి కంటాడదాన్ని కాదు మాము. ఆ అమ్మాయికి ఏదో బండి కావాలంట. అయితే మీ అందరికి తెలిసినట్టుగా ఈ మధ్యని ఈ అమ్మాయి ఏమంటుందండి, ఒకల మారి ఆడదాన్ని వంపు సంపులు ఉన్నదాన్ని గయ్యాలి గంపదాన్ని తాటి తొక్కలాంటి దాన్ని నీ నటంటే ఆడదాన్ని కాదు మామ. వగలమారి ఆడదాన్ని వంపు సంపులు ఉన్నదాన్ని చాలా అందంగా ఉంటాను మామ. నాకు పల్సర్ బైక్ కానీ గ్లామర్ బైక్ కానీ హీరో బైక్ కానీ సరిపోదు మామ. ఈ నరసన మీద నేషనల్ హైవే మీద చాలా స్పీడ్ గా వెళ్ళే బండి కావాలి మామ అంటుంది. అయితే ఏమంటుంది, నేను అలాంటి ఆడదాన్ని కాదు మామ. పిల్లకి పచ్చి మీద థ్యాంక్ యూ. మరి పాటలను కూడా మీ అందరికీ నచ్చుతున్న భావిస్తూ మిత్రులారా, మరి మీ అందరికీ కూడా తెలిసినట్టుగా పాత పట్టణ ఈ పండుగ మహోత్సవాల్లో భాగంగా ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులకు, ఈ పెద్దలకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రవికుమార్ గారు, కమలాబాయి జ్యువెలర్స్ అని మరొకమారు కోటి రవికుమార్ గారు కళాభిమానంతో ఈ పాటను ఆశీర్వదిస్తూ మరొకమారు మరొక మంచి హస్తంతో 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా మరి అమ్మవారు ఎల్లవేళ కాపాడ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, మరి గ్రామ యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, దయచేసి మరి మీ అందరూ కూడా సమీనం పాటిస్తూ మరి అందంగా అందరి కోసం సరదాగా జరిగే కార్యక్రమం మిత్రులారా మీ అందరూ కూడా గమనించాలని కోరుతా ఉంటూ మరి అందరి కోసం మరొక అందమైన పాటలో ఉండ్రపు వీరస్వామి గారు మరి ప్రత్యేకించి కళామానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా పాతపట్నం ఎల్లవేళ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మీ అందరి కోసం మరొక అందమైన పాట రేలారేల పాటలో భాగంగానే ఉసారైన పాటలతో పాటుగా మీ అందరినీ కూడా ఆలోచింపజేసేది కూడా పాటలు మిత్రులారా, ఆ పాటలు కూడా వాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అందులో భాగంగానే మరొక ఉసారైన పాట, సరదైన పాట మీ అందరి కోసం. మరి మనకు అందమైన జానపదం వచ్చింది. మధ్య పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయి అంటూ ఒక పాట వచ్చింది. పాట కావాలంటే దయచేసి ఇంత మా తమ్ముడు చెప్పాడు, మీ కుర్రలందరూ పెళ్లి అయిపోయినా, అందరూ పెళ్లి అయిపోయినాయా? పెళ్లి అయిపోయి కష్టమే, ఇబ్బంది. మరి ఒక్కసారి కూడా పెళ్లి కాదు నాకు, అందుకు ఒకసారి ధ్యానం చేస్తాను. మీరు అందరూ గట్టిగా చప్పలు కొట్టి ఒకసారిగా చప్పలు కూడా కోరుతూ ఉన్నాం. మీ అందరి కోసం అందమైన పాట.